సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ముషీరాబాద్ లో ఉన్నాము. ఈ రోజు లూయిస్ బ్రైలీ బర్త్డే జన్మదిన వేడుకలు అని చెప్పొచ్చు, లేదంటే సెలబ్రేషన్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంగవైకల్యం శాపం కాదు, అది లోపం కాదు, అది కూడా దాన్ని కూడా వరంగా మార్చిన ఆ లూయిస్ బ్రైలీ గారి బర్త్డేని మనం ఈ రోజు అయితే మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే సార్, చెప్పండి సార్, అంటే ఈవేళ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా అద్భుతంగా జరుగుతున్నాయి తల్లి. ఇప్పుడే గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించిన ప్రోగ్రాం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే అంధ విద్యార్థులు అయినప్పటికీ కూడా అద్భుతంగా ప్రోగ్రాం నిర్వహణ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ అయితే గెలిచేసింది, సో కాంగ్రెస్ గెలిచింది, సో ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళందరికీ అందులకి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వము వికలాంగుల సంక్షేమ ప్రభుత్వము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. అన్ని శాఖల మంత్రివర్యులందరూ కూడా వికలాంగుల పట్ల అత్యంత ప్రేమతోని ఉన్నారు. గత 9.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మనం వికలాంగులు ఒక విభాగంగా ఏర్పడి వికలాంగుల హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక రాష్ట్ర చైర్మన్గా నాతో పాటు వందలాది మంది వికలాంగులు విజయ సంకల్ప యాత్ర రాష్ట్రం మొత్తం నిర్వహించారు. 119 నియోజకవర్గాల్లో మరి వికలాంగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6,000 రూపాయల పెన్షన్ పెట్టినందుకు పాలాభిషేకాలు చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి వికలాంగుల ఓట్లు కూడా ఒక ముఖ్యమైన కారణము. దానితో పాటు వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ గత 7-8 దశాబ్దాలుగా చేస్తూనే ఉంది. ఈసారి కూడా చేస్తారు. అంటే పదవీ స్వీకరణ చేయగానే రేవంత్ రెడ్డి గారు వికలాంగురాలు యాక్చువల్ గా రజనీకి జాబ్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? వీళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? అసలు ఏం చేస్తామని మాట ఇచ్చారు? మేము 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చాము. అసలు పెన్షన్ వికలాంగులకు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ టైం 3,000 ఇస్తామని రెట్టింపు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 6,000 ఇస్తా అంటున్నాము. అభయాస్తం అప్లికేషన్లో వికలాంగులకు 6,000 పెన్షన్ అన్న విషయం స్పష్టంగా పేర్కొనబడింది. వికలాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా అని చెప్పాము. తొందరలో అది కూడా మీకు అమలవుతుంది. వికలాంగుల హక్కుల చట్టం 2016ని సంపూర్ణంగా అమలు చేస్తా అని చెప్పాము. సంపూర్ణంగా అమలు చేసి తీరుతాము. ఆ చట్టం ఏకసభ్య కమిషన్ ద్వారా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ డ్రాఫ్ట్ ని తయారు చేయడం జరిగింది. సార్, అంటే ఇప్పుడు అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తులు అయితే అందరూ ఇస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా మీరు గైడ్ చేస్తున్నారా, సహకరిస్తున్నారా? వీళ్ళందరినీ ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వికలాంగులని దగ్గరుండి అప్లికేషన్ ఫామ్స్ నింపిస్తున్నారు. సార్, ఆర్టీసీ బస్ లో అయితే ఫ్రీ అని పెట్టారు లేడీస్ కి. సో ఇంకా వీళ్ళందరికీ కూడా ఎలా చేస్తే బాగుంటుంది? వీళ్ళకి కూడా ఫ్రీ వచ్చే అవకాశాలు. మరొక మాట, మేము మేనిఫెస్టోలో వికలాంగులందరికీ ఉచిత బస్ ప్రయాణం పెట్టాము. త్వరలోనే అది అమలవుతుంది. మరొక మాట, మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సీతక్క గారు ఇప్పుడే గవర్నమెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. వారు స్పష్టంగా చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారితో కూడా మాట్లాడామని. వికలాంగులు బస్సులు దిగేటప్పుడు వాళ్ళ స్టాప్ వచ్చిందన్న విషయం తెలవాలి, బస్సు ఎక్కడానికి బస్ స్టాండ్ వచ్చిందన్న విషయం తెలవాలి. అలాంటి టెక్నాలజీని రూపొందించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుంది. సార్, అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నారు, నార్మల్ గా చెప్తున్నాను, నిన్న 420 అని ఆ హస్తం మీద వేసి వీళ్ళు చేసేవి కాదు, జరిగేవి కాదు ఇవన్నీ అంటున్నారు. నిజంగానే జరుగుతాయంటారు? అమల్లోకి వస్తాయి ఇవన్నీ? అసలు కేటీఆర్ కి మతి భ్రమించింది. అధికారాన్ని కోల్పోయేసరికల్లా ఆ పిచ్చిలో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి నెల రోజులు, మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే అంత తొందరపాటు ఎందుకు? కానీ ఈలోపే ఎన్ని జరిగినాయి, ఎన్ని అమలైనాయి? ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అంటే ఆరు గ్యారంటీల మీదే ఉన్నారు వీళ్ళు ఇచ్చినవి అయితే 400 పైగా ఉన్నాయి. అరే అన్ని చేస్తామండి. అసలు నెల కూడా కాలే కదా, నెల పూర్తి కాలే కదా. మీరు 9.5 సంవత్సరాలు ఏం చేసిర్రు? గాడిద పనుదు మీరా? అసలు 9.5 సంవత్సరాల్లో బస్సుల్లో ఉన్న దుమ్మన్న పోయిందా? ఏం చేయగలిగిర్రు? అంత అవినీతి. 7 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు.
మరి ఇలా అదంతా చేసి ఇంకా నీతులు మాట్లాడితే ఎట్లా? కరెక్ట్గా పెన్షన్ కూడా ఇవ్వలేకపోయారు కదా వీళ్ళ ముఖానికి. వికలాంగుల సంక్షేమ శాఖ విలీనం చేసిన నీచులు వీళ్ళు. వీళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.